కార్తీక మాసం డే 27 ఈ రోజైతే నేను ఒక 20 మినిట్స్ అయితే లేట్గా లేచాను. ఇంకా లేవగానే చాలా టెన్షన్ అనిపించింది, టైంకి పూజ అవుతుందో లేదో అని. రోజు నేను 4ంటికి అలారం పెడితే ఒక 10 నిమిషాల ముందే నాకు మెలకు అయితే వచ్చేది, కానీ ఈ రోజు మాత్రం 4:20 అయినా కూడా మెలకు అస్సలు రాలేదు. ఇంకా లేవగానే టైం చూసేసరికి 4:20 అయ్యేసరికి నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయి ఇంకా ఫటాఫట్ అన్ని పనులు అయితే కంప్లీట్ చేశాను. ఎంత తొందర లేసినా ఇల్లు క్లీనింగ్ అదంతా చేసేసరికి మినిమం ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది నాకు. ఈరోజు వీడియో కూడా ఎక్కువ తీయలేదన్నమాట. దేవుడి దగ్గర అన్ని కడిగేవి అవి అయితే చూపించలేదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ టైంకి పూజ అవుతుందో లేదా అనే టెన్షన్ తోటి నేనైతే అన్ని తీయలేకపోయాను. ఇంతకీ అడగడం మర్చిపోయా, ఈ రోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. తులసమ్మ వారి దగ్గర దీపాలు పెట్టిన తర్వాత ఇంకా గడప దగ్గర కూడా దీపాలు పెట్టేసి పూజ అయితే చేశాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, మీరు ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ చేస్తారా అని. నేను రోజు ఇంట్లో అలాగే తులసమ్మ వారి దగ్గర కూడా మార్నింగ్ ఎలా అయితే పూజ చేస్తానో సేమ్ ఈవినింగ్ కూడా అలాగే చేస్తాను. పూజ చేయడం అయిపోయిన తర్వాత కార్తీక పురాణం 27వ అధ్యాయం చదివి కొద్దిసేపు ధ్యానం అయితే చేశాను. ఇలా సక్సెస్ఫుల్ గా కార్తీక మాసం 27వ రోజు పూజ కూడా కంప్లీట్ చేశాను. కార్తీక మాసంలో ఎవ్రీ మండే అయితే కంపల్సరీ శివుడి గుడికి అయితే వెళ్లే వాళ్ళము, అది కూడా మార్నింగ్ పూజ అయిన తర్వాత. కానీ ఈ రోజు అయితే కుదరలేదు, అందుకోసం కృతిక్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము.